తెలుసా మీకు? ఉప్పు ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచి తీస్తారు. సముద్రంలో నుంచి తీస్తారు. సముద్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి సాదృశ్యంగా ఉంది, పాపానికి సాదృశ్యంగా ఉంది. నీవు లోకం నుంచి వేరుపరచబడితేనే, పాపం నుంచి వేరుపరచబడితేనే, నీ గతకాలపు అలవాట్లన్నీ విడిచిపెట్టగలిగితేనే, ఆ లోకం నుంచి ప్రత్యేకించబడగలిగితేనే నువ్వు ఉప్పులాగా మార్చబడతావు. హల్లెలూయా. అంతకుముందు నేను లోకంలో ఉన్నా, పాపంలో ఉన్నా, నాకు ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నా, కానీ దేవుడు నన్ను ఉప్పు అన్నాడు, నేను పుట్టుకతో క్రైస్తవురాల్ని, నాకు అన్నీ తెలుసు అంటే అది వ్యర్థము. నువ్వు లోకం నుంచి వేరుపరచబడకుండా, లోకానికి వేరు కాకుండా, లోక సంబంధమైన ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని, ఒక వాస్తు చూసి ఒక మంచి రోజు పెళ్ళికి ముహూర్తాలు పెట్టేవాళ్ళు, అమావాస్య అనేవాళ్ళు, పౌర్ణమాలు అనేవాళ్ళు, ఇదంతా ఏంటంటే కోరి శ్రమ తెచ్చుకోవటం. ఇలా గనక ఒకవేళ మనం ఎవరమైనా ఉంటే గనక కోరుకొని మన శ్రమను, సైతానును నాలోకి రా అని పిలిచిన వారం అవుతున్నాము. కాబట్టి లోక సంబంధం నుంచి మనం వేరుపరచబడి, ఇంతకుముందు లోకంలోనే ఉన్నాం, ఆ ఉప్పు నీళ్ళలోనే ఉన్నాము. ఇప్పుడు ఏమైపోయాము? ఆ లోకం నుంచి వేరుపరచబడ్డాము, ఉప్పుగా మార్చబడ్డాము. కాబట్టి లోక సంబంధమైన ప్రతి అలవాటు నుంచి, ప్రతి ఆచారం నుంచి, ప్రతి పద్ధతుల నుంచి, వాటన్నిటి నుంచి విడిపించబడిన వారిగా మనం ఉండాలి. ఒకవేళ దిష్టి తగిలిని ఇలా అలా అని చెప్పి అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, ఏమైనా దిష్టి తగిలిందేమో, ఇవాళ బాగా రెడీ అయ్యి వెళ్ళాను అలా అనుకోవచ్చు. కానీ దేవుడు రెక్కల క్రింద నువ్వు ఉన్నావు కాబట్టి ఏ దుష్టుడు చూపు నీ మీద పడకుండా యేసు రక్తమే జయమని నువ్వు ప్రార్థన చేసుకుంటే వాటన్నిటి నుంచి నీకు విడుదల కలగచేస్తాడు. హల్లెలూయా. మరి ఈ నిమ్మకాయలు తొక్కినా, ఎండుమిరపకాయలు దాటినా వీటి మీద గిలి పెట్టుకోకూడదు. యేసు రక్తమే జయం, యేసు నామముల విజయము అని దేవుడి మీద ఆధారపడి వాటి మీద ఒక విజయం కలిగి ఉండాలి. ఒకవేళ భయపడుతూ వాటిని దాటినా, వాటిని చూసి నువ్వు భయపడినా వెంటనే శత్రువైన సాతాను మనలోకి వచ్చేస్తుంది. దేవుడు సొంతమే మనం. కాబట్టి వీటి గురించి మీరు ఎప్పుడు ఏ విషయంలో మీ ఇంటి పక్కన వాళ్ళకైనా, మన పిల్లలకైనా, తెలియని వారు కొంతమంది క్రైస్తవులలో ఇలా చేసేవారు ఉంటున్నారు, వారికి మనము చెప్పగలిగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. వాళ్ళకి తెలియక పొరపాటు చేస్తున్నారు. మరి అమాయకులు పాపం, వారికి సర్వసత్యము తెలియదు. సర్వసత్యము తెలియక ఇంకా ఏదో భక్తి చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఏ చాతబడులైనా, ఏ బ్లాక్ స్పిరిట్స్ అయినా, వేటి నుంచైనా దేవుడు విడిపించగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. మొదటిగా మనము లోకం నుంచి వేరుపరచబడాలి. రెండవది చూసుకుంటే ఉప్పు ఏ కలర్లో ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. కాబట్టి మరి మన దేవుడు మరి ఆ తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనం అంటండి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పరమగీతంలో ఉంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు ఆయన చాలామంది అంటారు తెల్లోళ్ళ దేవుడు అంటారు. ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు, కానీ తెల్ల దేవుడు అని చెప్పాలి. హల్లెలూయా. హిమము వంటి తెల్లగా, హిమం ఎలా ఉంటుంది? తెల్లగా, ఉన్నిని పోలి ఆయనే తెల్లగా మెరిసిపోతూ ఉంటాడంట. ఆయన పాదములు అపరంజిమయములు. నా ప్రియుడు ఇలా ఉంటాడు అని సూలమితి పాడింది. సంఘమైనటువంటి మనకు తెలుసు. మనం ఎవరన్నా అంటే, అమ్మ మా దేవుడు తెల్లోళ్ళ దేవుడు కాదు, కానీ తెల్లని దేవుడు, నా దేవుడు ధవళవర్ణుడు, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏం మచ్చ లేదు, ఆయనలో ఏం ముడతా లేదు, ఆయన అందగాడు, కోటి సూర్యుల కంటే వెలుగైన దేవుడు, చంద్ర తారల కంటే అందమైన దేవుడు. 10,000 మందిలో అలా పెట్టినా మన దేవుని గొప్పతనాన్ని మనం చూసుకోవచ్చు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా మనము కూడా తెల్లని వారిగా మార్చబడాలంట. అంటే పరిశుద్ధంగా మార్చబడాలి. మనము దేవుని సొత్తుగా మార్చబడాలి. మనం వేసే పంటండి, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. అయితే తనకి యవ్వన కాలంలో దాదాపుగా 17 సంవత్సరాలు పైబడి ఆయన వయసు ఉంటుంది. పాపం చేసే అవకాశం వచ్చిందంట. అయినప్పటికీ దేవుని వాక్యము, దేవుని భయము, దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి ఏసేపు అవకాశం వచ్చినా పాపం చేయలేదంట. హల్లెలూయా. మనము పరిశుద్ధంగా ఉన్నాము అనటానికి గుర్తు మీరు చెక్ చేసుకోండి.
ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవ్వరు లేరని చెప్పి టీవీ చూస్తూ ఉంటాము, సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఏదైనా చూస్తూ ఉంటాము. సడన్గా ఎవరైనా వస్తున్నారంటే టక్మని చెప్పేసి ఆఫ్ చేసేస్తాం. అయితే అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవ్వరు చూడకపోతే పాపం చేయటము, ఎవరన్నా చూస్తుంటే పరిశుద్ధంగా ఉండటం, ఇది పరిశుద్ధత కానే కాదు. దేవుని ఆత్మ మనలో ఉంటే గనక ప్రతి చిన్న తప్పును కూడా తప్పు అని హెచ్చరిస్తుంది. సహజంగా అందరము కూడా కొన్ని లోపాలు మనలో ఉంటాయి, మనం విడిచిపెట్టలేకపోతూ ఉంటాం. ఆ సెల్ ఫోన్లో కొంతమందికి పాత సినిమాలు అంటే ఇష్టం. నేను కూడా పాత సినిమాలు తెగ ఇష్టపడి విడిచిపెట్టే, కానీ సీరియళ్ళు విడిచిపెట్టలేదు. ఆ సీరియల్ చూసి అరగంట సేపు తలుపు సౌండ్ టక్మని అయిందంటే భయం, అమ్మో ఎవరైనా వచ్చారేమో దేవుని పిల్లలు. ఎందుకంటే మా వీధిలో అక్కడక్కడ ఉండేవాళ్ళు, నా కోసం ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. సౌండ్ చిన్నగా పెట్టుకొని తలుపు సౌండ్ అవగానే అమ్మో ఎవరైనా వచ్చారేమో, విశ్వాసులు ఎవరైనా వచ్చారేమోనని భయపడుకుంటూ టీవీ చూసేదాన్ని. అంత కర్మేం వచ్చింది నాకు, అంత కర్మేందుకు భయపడుకుంటూ దాక్కుంటూ చిన్న సౌండ్ పెట్టుకొని అంత కర్మేందుకంటే ఏం చేద్దాం అంటే, పాపము చేసే అవకాశం ఉన్నప్పుడు చేసేస్తాం, అవకాశము లేనప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాం. మళ్ళీ మన ఫీలింగ్ ఏంటంటే మేము పరిశుద్ధులం, మేము చాలా జాగ్రత్తగా ఉంటాము, మేము దేవుని పిల్లలం, మేము బలలో చేవేస్తున్నాం, మేము అలా ఉంటున్నాం ఇలా ఉంటున్నామని. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఏసేపు పాపము చేసే అవకాశం ఆ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఆమె పోతిఫరు భార్య ఉంది, ఈయన ఉన్నారు. ఇంట్లో ఎవ్వరు కూడా ఈమె గరకు ఆ తప్పుకు ఓకే అంటే ఈయనకి ఇంకా ఒక స్టేటస్ పెరిగిపోతుంది, అధికారం వచ్చేస్తుంది, ధనం వచ్చేస్తుంది, మరి మంచి వస్త్రాలు ఇవ్వబడతాయి, ఇంకొక మంచి పొజిషన్లో ఉంటాడు. కానీ ఆయన ఏమంటాడు, ఎవ్వరు చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు ప్రతి చిన్న తప్పులో కూడా ఇలా భయపడతా ఉంటారు. పొరపాటును చూసినా కానీ ఆ రోజంతా ప్రభువా తప్పైందయ్యా క్షమించు, తప్పైందయ్యా క్షమించు అని దేవుని సన్నిధిలో పాకులాడుతూ ఉంటారు. ఇంకెప్పుడు ఆ పాపం నేను చెయ్యనయ్యా, నాకు సహాయం చెయ్యాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అవకాశం ఉన్నా కూడా పోతే మరి యేసేపు అంటాడు, నా యజమానుడు నిన్ను తప్ప అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, ఆయనకు నేను మోసం చెయ్యలేను, ద్రోహం చెయ్యలేను, నా దేవుడు నాలో ఉన్నాడు, నా శరీరాన్ని నేను అపవిత్రపరచుకోలేనని తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. కాబట్టే అంత గొప్ప ప్రధానమంత్రి స్థితిలో జైలుకి వెళ్ళిపోయినా, అందరూ విడిచిపెట్టినా, ఏ దారి తెలియకపోయినా, ఏ దిక్కు తోచకపోయినా ఆయన పరిశుద్ధత ఆయన కాపాడింది. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు అన్నట్టుగా పరిశుద్ధ ఆత్మ సహాయం కోసము మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన పరిశుద్ధత ఏ సమయంలో కూడా మనము మరి విడిచిపెట్టుకోవడానికి వీలు లేదు, పోగొట్టుకోవడానికి వీలు లేదు. తెల్ల చీర కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా, టీ తాగేటప్పుడు, కింద కూర్చునేటప్పుడు, ఏదైనా వడ్డించేటప్పుడు అమ్మో చీరకు మరకంటిద్దేమో, చీరకు మరకంటిది ఎలా అంటే అలా కూర్చోకూడదని 1కి 10 సార్లు చూసుకుంటాం తెల్ల చీర కట్టుకున్నప్పుడు. దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం మీద ఏ చిన్న మచ్చ ముడత పడకుండా మన వస్త్రాన్ని, మన రక్షణను, మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన సాక్ష్యం కాపాడుకోకపోతే ఏదో ఒక దుష్టుడు ఆ మీద ముద్ర వేసేసి నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు, ఆమె సాక్ష్యమా, ఆమె ఏం చేసిందో నీకు తెలుసా అని సాతాను ఎక్కడ అవకాశం దొరికిద్దా. వాళ్ళు విశ్వాసులా, బయట చూడుపో ఎలా బూతులు మాట్లాడుకుంటున్నారు, బయట చూడుపో సినిమా హాల్ దగ్గర ఎలా టికెట్ల కోసం గొడవ పడుతున్నారు, బయట చూడుపో అని సాతాను వచ్చంట దేవుని దగ్గర మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుందంట. వాడికి అవకాశం ఇవ్వకూడదు. మన ఆత్మీయ స్థితిలోనూ, శారీరకంగాను ఆత్మీయ స్థితిలోనూ తెల్లగా పరిశుద్ధంగా ఉండటానికే మనము ఇష్టపడాలి. హల్లెలూయా. 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, ఉప్పు ఎలాగైతే సముద్రం నుంచి వేరుపరచబడిందో మనము కూడా లోకము నుంచి వేరుపరచబడిన వారిగా ఉండాలి. లోకానికి వేరుగా, నిన్న చెప్పుకున్నాం కదా, మూర్ఖులైన ఈ తరము వారికి వేరుగా మారు మనస్సు, పాపక్షమాపణ, రక్షణ పొంది పరిశుద్ధ బలలో చేయివేస్తూ మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు నిన్నటి దినం మనం నేర్చుకున్నాం. మూర్ఖులైన ఈ తరము వారికి వేరుబాటు జీవితము మనం జీవించాలి ఉప్పు వలె. రెండవది, ఉప్పు ఎలాగ తెల్లగా ఉంది, బయట అమ్మేవాళ్ళు కూడా ఉప్పు తెల్లగా ఉందమ్మా, తెల్లటి ఉప్పు అని చెప్తా ఉంటారు. ఒకవేళ నల్లటి ఉప్పు కొనుక్కుంటామా, మురికి పట్టేసి ఎవరు తొక్కేశారు ఈ ఉప్పు అని మనం బయటపడేస్తాం. తెల్లగా మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. మూడవది చూసుకుంటే, ఉప్పు రుచినిస్తుంది.
అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట ఉప్పు. దానికి అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. ఉప్పు రుచినిస్తుంది. అదేవిధంగా క్రైస్తవులమైన మనము రుచినిచ్చేవారిగా ఉండాలంటే, ఇప్పుడు ఉప్పుకు రుచికి ఈక్వల్ ప్రేమను పంచేవారిగా ఉండాలి. ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడు నా వాడు కాదు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడిట్లో ఏది ఎక్కువ అంటే గనక మెయిన్ ప్రేమే మొదటి స్థానం. అన్ని విషయాలలో కంటే ఉన్నతమైనది, నేర్చుకోవాల్సింది. నేను బైబిల్ అంతా చూడకుండా చెప్పగలను, 100 ప్రసంగాలైనా చేయగలను, మరి ఎన్ని పాటలైనా పాడగలని చెప్పుకొని నాలో ప్రేమ లేకపోతే దేవుడు నన్ను పరలోకం రానివాడంట. ఎన్ని డంబాలు చెప్పుకున్నప్పటికీ ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడు నా వాడు కాదు అని అంటున్నాడు. మన మాట రుచికరంగా ఉండాలి. మనం ఇంకా ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళు వెళ్ళి ఇంకా పుల్లలు పెట్టేసేవారిలాగా, ఇంకా చాడీలు చెప్పేవారిగా మనం ఉండకూడదు. మన మాట కనికరం కలిగినదిగా ఉండాలంట. మన మాట ఇంకా వారిని ఆదరించేదిగా ఉండాలంట, ప్రేమించేదిగా ఉండాలంట. మన క్రియలు కూడా దైవికమైన క్రియలు, మన మాటలు కూడా దైవికమైన మాటలు. రెచ్చగొట్టే మాటలు, గొడవలు పెట్టే మాటలు, అలాంటి మాటలు క్రైస్తవులకు తగవు. ఒకవేళ వాళ్ళు నిజమే అయి ఉండొచ్చు, నిజంగానే వారి గురించి వీళ్ళ దగ్గరకు వచ్చి చెడ్డగానే చెప్పుండొచ్చు, కానీ ఆ మాట చెప్తే పెద్ద గొడవలైపోతాయని మన జ్ఞానం ఉపయోగించి ప్రేమతో అలా కాదులేమ్మా ఇలా అని ఎంతవరకున్న నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. మన దేవుడు సమాధానకర్తగా ఎలాగైతే వచ్చాడో మనము ఇద్దరి మధ్య సమాధానపరిచేవారిగా ఉండాలి. కానీ మరి కొండెములు చెప్పేవారిగానో, చాడీలు చెప్పేవారిగానో, రెచ్చగొట్టేవారిగానో, మన వల్ల కుటుంబాలు విడిపోయేటట్టుగానో, కుటుంబాల్లో గొడవలు కలిగేటట్టుగానో మన క్రియలు కానీ మన ప్రవర్తన కానీ ఉండటానికి వీల్లేదు. రుచిగా ఉంటే ఆ స్వీట్ అయిన ఆహారమైన మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మన పద్ధతి, మన క్రియలు రుచిగా ఉంటే లోకము మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతుంది, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది. ఈ లోకం ప్రేమించాలి మనల్ని అంటే మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. మదర్ టెరిసా గారు ఆమె కాదు, అందరూ ఆమెను ప్రేమించారు. అసలు ఆమె పేరు మదర్ అన్నది ఆమెకు ఇచ్చినటువంటి బిరుదు, ఆమె పేరుగా మార్చబడింది. ఆమెలో ఉన్నటువంటి క్రియలు, ఆమెలో ఉన్న ప్రేమ అనేకుల్ని ఆకర్షించేదిగా మార్చబడింది. ఆమె క్రైస్తవురాలే, మనందరికంటే ఎప్పటి నుంచో ఆమె క్రైస్తవురాలని ప్రపంచం అంతటికీ తెలుసు. కొన్ని దేశాల వారు ఆమెను కలవడానికి వచ్చారంట. ఎందుకు అంటే ఆమె క్రియలు ప్రేమను పంచేవి, ఆమె మాటలు ప్రేమను పంచేవి. ఆమె ఎప్పుడు విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి ప్రపంచం అంతటికి మదర్ అంటే ఒక తల్లిగా ఆమె మార్చబడింది. అంత పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఆమె రుచిగా జీవించింది. ఆమె క్రియలు రుచిగా ఉన్నాయి. పేదవారికి సహాయం చేయటము, పేదవారికి ట్రీట్మెంట్ ఇవ్వటం, వారికి ఆహారం పెట్టడం, వారికి ఆశ్రయం ఇవ్వటం, తన దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఏమీ లేని వారి మధ్యలో ఆమె పరిచర్య చేసింది. కాబట్టి మనము కూడా ప్రేమను పంచేవారిగా ఉంటే అన్యజనులైన మన క్రియలను బట్టి మనల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. అన్యజనులైన మన కోసమైన దేవుని సన్నిధికి నడిపించబడతారు, మనల్ని కూడా వారు ప్రేమిస్తారు. కాబట్టి రుచికరమైన జీవితము జీవించాలని దేవాది దేవుడు ఉప్పు ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. ఇంకా 4వది చూసుకున్నట్లయితే ఉప్పుకు ఒక గుణం ఏంటంటే కొంచెం నీరు తగిలితే ఏమైపోద్ది, ఉప్పు కరిగిపోతుంది. మనము కూడా కఠినమైన మనసులతో ఉండకూడదు, బండ లాంటి హృదయాలతో. మేము మాట తీసుకున్నాం, మీరు ఎంత చెప్పినా మేము మారం, మేము ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే ఇంతే అని కఠినమైన హృదయంతో ఉండకూడదు. మెత్తని హృదయంతో, కరిగిపోయే గుణంతో, మన దేవుడు ఎలా కనికర సంపన్నుడో, కరుణావాత్సల్యత కలిగిన దేవుడో మనము కూడా మెత్తని హృదయం కలిగిన వారిగా ఉండాలి, కరిగిపోయే వారిగా ఉండాలి, జాలి కలిగిన వారిగా ఉండాలి. నిజమే, వారు నీ గురించి చెడ్డగా మాట్లాడారు, వారు నీకు హాని చేశారు, వారు నిన్ను బాధ పెట్టారు, కానీ నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని కుమార్తెవు కదా, ఆయనకున్న జాలి నీకు లేదా, ఆయనకున్న దయ నీకు లేదా అని దేవుడు అడిగితే మనం ఏం చెప్పుకుంటాము? కాబట్టి ఎంత కఠినాత్ములమైనప్పటికీ కూడా మనం కరిగిపోయేవారిగా, ఎంత శత్రువులమైనప్పటికీ వారిని ప్రేమించేవారిలాగా, వాళ్ళ మీద జాలి చూపించేవారిలాగా ఉండాలి. మన దేవుడు చివరి వరకు అదే జాలి కలిగి ఉన్నాడు. మనము కూడా కరిగిపోయే మనసు కలిగి ఉండాలి. 4వదిగా, మరి 5వదిగా చూసుకున్నట్లయితే ఉప్పు కలిసిపోతుందంట. ఏ కూరలో వేసినా కూడా అది
కలిసిపోతుంది. ఎక్కడ కారం కనపడిద్ది, పసుపు కనపడిద్ది, కానీ ఉప్పు కనపడిద్దా? కనపడదు. దానికి కలిసిపోయే గుణం ఎక్కువ. ఎప్పుడు కలిసిపోతామంటే మనం అందరితో ఐక్యతగా ఉన్నప్పుడు. అందరితో ఐక్యతగా ఉన్నప్పుడు మనం కలిసిపోయే స్వభావము కలిగి ఉంటాము. నేను సపరేటు, నేనెవరు అనుకుంటున్నారు, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నేనేంటి, నా ఆస్తి ఎంత అనుకుంటున్నారు అని సపరేట్గా ఉండేవారిగా మనం ఉండకూడదు. అందరిలో చక్కగా కలివిడిగా ఐక్యత కలిగి, కాకిలో మనం నేర్చుకున్నాం కదా, కాకులు ఐక్యత కలిగి ఉంటాయంట. అలాంటి ఐక్యత, దేవుడు నేర్పించే మంచి ఐక్యత కలిగి దేవుడు మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరినీ ప్రేమించి అందరితో కలిసిపోయి, మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి అని కలిసిపోవాలి. అలాంటి మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా చూసుకుంటే మరి అది కనపడకుండా, అంటే తనను తాను తగ్గించుకుంటుంది. తను తాను హెచ్చించుకోవాలి, నేను కనపడాలనుకూడదు. తాను ఎప్పుడూ కూడా మరుగై ఉండటానికి ఇష్టపడుతుంది. మనము కూడా కానుకలు ఇచ్చే విషయంలోనైనా, పరిచర్య చేసే విషయంలోనైనా, గొప్పలు చెప్పుకునే విషయంలో అయినా, డంబాలు పలికే విషయంలో మన గురించి మనం చెప్పుకోకూడదు. మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. కానీ దేవుడే ఒకానొక సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆ హెచ్చించినప్పుడు తెలుస్తుంది నీ గొప్పతనము. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేశావో, ఎంతమంది సేవకులకు సహకారంగా ఉన్నావో, ఎంతమంది పేదలకు నువ్వు ఆహారం పెట్టావో, ఎంతమందికి వస్త్రాలు ఇచ్చావో. అదంతా తెలుసుకోబోయే ఒక రోజు రాబోతుంది. మనుషులు అయితే అమ్మో ఈమె చాలా గ్రేట్ అని ఒక మాటని వదిలేస్తారు. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం అయితే నువ్వు కనపడకుండా నువ్వు చేసే సహాయము, నువ్వు చేసే గొప్ప కార్యాలు, దాన కార్యాలు, ధర్మకార్యాలు, వీటన్నిటికీ రావాల్సిన ఫలము దేవుని దగ్గర రెట్టింపుగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము కనపడాలని భక్తి చేయకూడదు, కనపడాలని దాన ధర్మాలు చేయకూడదు. కానీ దేవుడు చూస్తున్నాడన్న ఒక విశ్వాసముతో, ఉప్పు ఎలాగైతే కనపడటానికి అది ఇష్టపడదో మనము కూడా కనపడటానికి ఇష్టపడకూడదు. మొదటిగా ఎలా ఉంటుందండి ఉప్పు? సముద్రం నుంచి వేరుపరచబడింది, లోకం నుంచి మనము వేరుపరచబడాలి. రెండవది చూసుకుంటూ ఉప్పు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మనము కూడా పరిశుద్ధముగా జీవించడానికి మనము సిద్ధంగా ఉండాలి. మూడవది ఉప్పు ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. మనము కూడా ప్రేమను కలిగి అనేకులకు ప్రేమను పంచేవారిగా ఉండాలి. నాలుగవదిగా చూసుకుంటే ఉప్పు కరిగిపోతుంది. మనము కూడా ఎలా కఠినమైన హృదయాలు కలిగి ఉండకుండా కరిగిపోయే మనస్తత్వం కలిగి ఉండాలి. ఐదవదిగా చూసుకుంటే అందరితో కలిసిపోయే గుణము దానికి ఉంది కాబట్టి ఐక్యత దానిలో ఉంటుంది. అందరితో సమాధానంగా, మేము సపరేట్, మేము ఎవరితో మాట్లాడమని కాకుండా ఐక్యత కలిగి ఉండాలి. ఆరవదిగా చూసుకుంటే అది కనపడాలని కోరుకోదు, మరుగున ఉండటానికి ఇష్టపడుతుంది. మనము కూడా మరుగున ఉండి దేవుని కార్యాలు చేసేవారిగా ఉండాలి. ఉప్పు నుంచి దేవుడు నేర్పించిన ఈ పాఠాలను ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి దేవుడు ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. అవునయ్యా, మేము ఉప్పే, కానీ ఉప్పులో ఉన్న లక్షణాలు మనలో ఉంటున్నాయా? ఇంకేమైనా కొదువుగా ఉంటే ఈ ఉప్పు పనికిరాదు, నిస్సారమైపోయింది, బయట పడేయండి అంటే బయట పడేస్తే అందరూ తొక్కేస్తారు. దాని అర్థం ఏంటంటే బయట పారవేయబడటం అంటే దేవుని ఇంటిలోకి నువ్వు వెళ్లకుండా బయట పారవేస్తే అది నరకము. బయట పారవేయబడే అంతవరకు నువ్వు వద్దు, లోపలికి వెళ్ళాలి. నువ్వు సారం కలిగి జీవించాలి, గుణలక్షణాలు కలిగి జీవించాలి. నువ్వు రూపాంతర అనుభవంలోకి వచ్చి జీవించాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. రోజు వాడుకునే ఉప్పులో నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉంటున్నాడు. మనము కూడా మన బలహీనతలను సరిచేసుకొని ఆ గుణలక్షణాలు కలిగి ఉండాలని అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు